మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు మనం గత వారం రోజులుగా చెప్తున్న టైమ్ సిరీస్ వీడియో మీద లాస్ట్ వీడియో నేను చేస్తూ ఉన్నాను. దీంతో టైమ్ సిరీస్ మీద మనం చెప్పుకుంటూ వస్తున్న ఆ వీడియోస్ ఈ రోజుతో అయిపోతాయి. కనుక స్కిప్ చేయకోకుండా ఈ వీడియోని అంతం వరకు చూడండి. ఈరోజు నేను టైమ్ సిరీస్ మీద చెప్పదలుచుకున్న సూక్తి ఏంటంటే, టేక్ టైమ్ టు వర్క్, ఇట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ సక్సెస్. టేక్ టైమ్ టు వర్క్, ఇట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ సక్సెస్. ఫ్రెండ్స్, సక్సెస్ అనేది ఓవర్ నైట్లో మనకి రాదు. సక్సెస్ మనం పొందాలి అంటే మనం పని చేయాలి. పని చేయటానికి సమయం తీసుకోవాలి. ఇక్కడ పనిని వెలతో పోల్చారు, అంటే వెల చెల్లించాలి, మూల్యం చెల్లించాలి. చాలామంది నేను సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ని అవ్వాలి, నేను సక్సెస్ఫుల్ స్టూడెంట్ని అవ్వాలి, నేను సక్సెస్ఫుల్ ఎంప్లాయీని అవ్వాలి, నేను సక్సెస్ఫుల్ సిటిజన్ అవ్వాలి అని కోరుకుంటారు. కానీ వారు ఆ తగినంత పని చేయటానికి ఇష్టపడరు అన్నమాట. తగినంత కష్టము వాళ్ళు కష్టపడటానికి ఇష్టపడరు. అంటే మనందరికీ సక్సెస్ అయితే కావాలి, కానీ ఆ సక్సెస్ని పొందుకుంటానికి మనకి కావలసిన డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్, ప్లానింగ్, ప్రిపరేషన్, పర్సివియరెన్స్, పేషెన్స్, ఇవన్నీ కూడా, ఈ సద్గుణాలన్నీ కూడా మనం కలిగి ఉండటానికి ఇష్టపడరు. అంటే సక్సెస్ అనేది ఓం బీమ్ ఫట్ అంటే వచ్చేయాలి ఓవర్ నైట్లో. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలి. మనం ఈ రోజుల్లో ఇన్స్టెంట్ రిజల్ట్స్ని మనం కోరుకుంటున్నాం. అంటే తేలిగ్గా వచ్చేయాలి, కష్టపడుకోకుండా తేలిగ్గా వచ్చేయాలి. కష్టపడుకోకుండా మార్కులు, మంచి మార్క్స్ ఊరికనే వచ్చేయాలన్నమాట. మనమైతే కష్టపడకూడదు, మార్క్స్ మాత్రం చక్కగా రావాలి, రిజల్ట్స్ మాత్రం చక్కగా రావాలి. సో టేక్ టైమ్ టు వర్క్, ఇట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ సక్సెస్. ప్రైజ్ అంటే వెల చెల్లించటం ఫ్రెండ్స్, మూల్యం చెల్లించటం. మనందరికీ తెలుసు వర్క్ ఈజ్ వర్షిప్ అని కూడా మనం అంటాం. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనిని ఏదో అలాగా రొటీన్గా అలాగా చేయాలి కదా అని చెప్పేసి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే రిజల్ట్స్ రావు. మనం చేసే పనిని వర్షిప్ లాగా, వర్షిప్ అంటే ఆరాధన. ఈ పని, ఈ ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు, దీన్ని నేను మనసారా చేస్తాను, దీన్ని నేను హృదయమంతటితో చేస్తాను. ఇష్టపడి కష్టపడి మనం పని చేసినప్పుడు ఆ పనిలో 100% ఫలితాలు మనం పొందుతాం ఫ్రెండ్స్. వర్క్ ఈజ్ వర్షిప్ అన్న సంగతి మర్చిపోవద్దు. సో వర్క్ని మనం వర్షిప్ లాగా చేస్తే, వర్క్ని వర్క్ లాగా కాకోకుండా వర్క్ని వర్షిప్ లాగా మనం చేస్తే అందులో మనము ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలని మనం చూస్తాం ఫ్రెండ్స్. మరి వర్క్ని వర్షిప్ లాగా చేయాలి అంటే మనకి గత కొన్ని వారాలుగా మనం చెప్పుకుంటున్న సద్గుణాలన్నీ కావాలి. టైంకి లేవాలి, ఉదయాన్నే లేవాలి, టైంని మనం పాటించాలి, సమయ పాలన మనకి ఉండాలి, పంక్చువాలిటీ అనేది మనకి ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఉదయాన్నే లెగుస్తామో, ఉదయాన్నే లేవటం అనేది కూడా మనం డిసిప్లిన్ అనేది గతంలో మనం వీడియోస్లో చెప్పుకున్నాం. మనం 3D ఫార్ములా చెప్పుకున్నప్పుడు డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ అని చెప్పుకున్నాం. ఈ యొక్క సద్గుణాలు మనకి ఉన్నప్పుడు మనం వర్క్ని వర్షిప్ లాగా చేస్తాం. దాంతోపాటు మనకి 5 P's గురించి కూడా మనం చెప్పుకున్నాం. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రజెంటేషన్, పర్సివియరెన్స్,
పేషెన్స్ అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ సద్గుణాలన్నిటినీ కూడా మనం మనసులో పెట్టుకుని వర్క్ని వర్షిప్ లాగా చేస్తే ఆశించిన దానికంటే ఫలితాలు మనకి మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. మరి ఈ వీడియోతో నేను ఈ టైమ్ సిరీస్, టైమ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ సిరీస్ ఏదైతే మనం గత 6 రోజులుగా చెప్పుకుంటున్నామో ఈ వీడియోతో నేను ముగిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, మీరు కింద కామెంట్స్ రూపంలో కింద బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలని నాకు తెలియచేయండి. ఈ వీడియోస్ మీకు ఎలా ఉన్నాయి, నచ్చాయా లేదా, ఈ వీడియోస్ మీరు చూడటం వల్ల మీరు ఏదైనా ప్రయోజనం పొందుకున్నారా, ఏదైనా ఉపయోగంగా ఉన్నాయా, మీకు యూస్ఫుల్గా ఈ వీడియోస్ ఉన్నాయా లేదా అనేది మీకు కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియచేయండి. మనం మరలా ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే ముందు ముందు మంచి కంటెంట్ని మీకు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా యొక్క ఛానల్ని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.